చాలా స్పష్టంగా భగవంతుడు కృష్ణ పరమాత్మ మన ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నాడో చూడండి. రస్యాక స్నిగ్ధాక స్థిరాక హృద్యాక ఆహార సాత్విక ప్రియాక. రస్యాక మంచి రుచిగా ఉండాలి. రుచిగా లేని పదార్థం కూడా తినకూడదండి. ఏదో ఒట్టిగడ్డి పెట్టి ఎవరు రకరకాలు పెడుతున్నారు ఈ మధ్యన రకరకాల ఆహారాల పేరు మీద. రుచి ఉండవు. తినాలి బలం. ఏం తింటాం? జంతువులమా మనకు అసలు ఉప్పు కారాలు తగలంటే ఉండలేము ఇక్కడ. అంచేది రుచిగా ఉండాలి. స్నిగ్ధాక నూనె పడాలమ్మా, నూనెకి భయపడకుండా దయచేసి. ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోట మీకు తెలియడం కోసం చెబుతున్నా, నెయ్యి నూనె వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నాకు 65 ఏళ్ళు వయస్సు. ఇప్పటికి కూడా పప్పు కలపని, కూర కలపని, నెయ్యి కలపని, పచ్చడి కలపని శుభ్రంగా నెయ్యి వేసుకోవలసింది. ఒట్టి చారు పోసినా సరే ఓ గరిట నెయ్యి వేసుకోవలసింది. మొత్తం మాకు వేదాల దగ్గర నుంచి వేళ అవధానాల వరకు మా ధారణా రహస్యం అంతా